జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్ 2 సినిమా టీజర్ మంగళవారం రిలీజ్ అయింది. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా పూర్తి స్థాయి హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కాగా వార్ 2 టీజర్ తర్వాత ఎన్టీఆర్ ఒక్కసారిగా బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాడు. ఈ సినిమాలో హృతిక్కి ఎన్టీఆర్ గట్టి పోటీ ఇచ్చినట్లు టీజర్ చూస్తేనే తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ రోల్ పోషిస్తున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే వార్ 2 సినిమాకు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఇప్పుడు అటు బాలీవుడ్లోనూ ఇటు టాలీవుడ్లోనూ ఆసక్తికర విషయంగా మారింది. వార్ 2 సినిమాకు ఎన్టీఆర్ ఏకంగా 60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని బాలీవుడ్ మీడియా కోడే కూస్తోంది. బాలీవుడ్లో ఒక సౌత్ హీరోకు ఈ రేంజ్లో రెమ్యూనరేషన్ అందడం మామూలు విషయమైతే కాదంటున్నారు. మరోవైపు ఇప్పుడు ఎన్టీఆర్కు ఇండియాతో పాటు విదేశాల్లోనూ క్రేజ్ ఉందని, అలాంటప్పుడు 60 కోట్లు ఇవ్వడంలో ఏమాత్రం తప్పులేదంటున్నారు తారక్ ఫ్యాన్స్. వార్ 2 సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ మొత్తం చిత్రీకరణ రోజులు 150 మాత్రమే. ఈ సినిమా చిత్రీకరణ కోసం చిత్ర బృందం 6 దేశాలు చుట్టేసింది. మన దేశంతో పాటు స్పెయిన్, ఇటలీ, అబుదాబి, జపాన్, రష్యాలో వార్ 2 సినిమాను చిత్రీకరించారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ బడ్జెట్ను ఖర్చు పెట్టారు. ఈ సినిమాలోని యాక్షన్, డాన్స్ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించారు. టీజర్లో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇప్పటికే చూపించారు. అలాగే ఈ చిత్రంలో హాలీవుడ్ స్థాయి చేజింగ్ సన్నివేశాలు ఉంటాయని అర్థమవుతోంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య డాన్సులు, అదిరిపోయే ఫైట్స్ ఉంటాయని సమాచారం. వార్ సినిమా 6 సంవత్సరాల క్రితం వచ్చింది. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్ నటించారు. ప్రస్తుతం హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ విలన్ లాంటి పాత్ర పోషిస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. సినిమాలోని ఒకే ఒక్క నృత్య సన్నివేశం చిత్రీకరించాల్సి ఉంది. హృతిక్ గాయం కారణంగా షూటింగ్ ఆగిపోయింది. జూన్ చివరి నాటికి తిరిగి స్టార్ట్ అయిపోతుంది.